మీరు యాక్చువల్గా మీ సినిమాలో డైలాగ్ పార్టీ చాలా తక్కువ ఉంటుంది. శివ సినిమా వచ్చిన కొత్తలో దానికి అవార్డు వచ్చిందా? అప్పుడు నంది అవార్డు వైజాగ్లో నంది అవార్డు ఫంక్షన్ అయ్యింది. అప్పుడు తనిఖీల్లో గారిని నేను ఇంటర్వ్యూ చేశాను ఆ రోజుల్లో. ఆయన నాకు చెప్పాడు, నన్ను పిలిచి డైలాగ్స్ రాయమంటే నేను నాకు అనుకున్న నాటకాల అలవాటు ప్రకారం వెళ్తే ఇదన్నీ కాదు, నాకు కావాల్సింది ఇద్దే అంటే నాకు చాలా ఆశ్చర్యేసింది ఫస్ట్ టైం. నాకు ఇప్పటికీ గుర్తుంది ఏంటంటే తనిఖీల వారిని ఫస్ట్ లైన్ రాశాడు శివ స్క్రిప్ట్లో. కాలేజ్ మొత్తం ఉల్టా కనిపిస్తుంది, ఇది తిరగబడి కట్ చేస్తే జేడి చక్రవర్తి ఇలా వంగి కాళ్ళ మధ్యలోంచి చూస్తున్నాడు. అదేంటంటే అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థకి చిహ్నంగా ఆ షార్ట్ అంటే ఇలా రాశాడు. ఆ ఒక్క లైన్ చదివి మిగతా తెలిసిపోతుంది కదా, ఏ టోన్లో ఉంటుందని తెలిసిపోతుంది కదా. కానీ ఇమాజిన్ ఇప్పుడు శివాలో తీసుంటే జేడి చక్రవర్తి ఇంట్రొడక్షన్ ఆడలా వంగి కాళ్ళ మధ్య నుంచి మొత్తం క్యారెక్టర్ మడాష్. ఆ రోజు సినిమా, ఆ రోజు స్టేజ్ నుంచి వచ్చిన మనిషి ఆయన. అఫ్కోర్స్ ఇంకోటి తనకి కామెడీ ఒకటి, ఇంకోటి తన ఇది కూడా చాలా సింబాలిజం ఉంటుంది. బర్నీ గారు తీసిన సినిమాలు కానీ నేను రాసే వాటిలో సింబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఇప్పుడు అంటే యాక్చువల్గా శ్రీశ్రీ మహాప్రస్థానం ముందు మాటలో దేంట్లో ఉంటుంది, బ్రివిటీ ఆఫ్ డైలాగ్స్ లేకపోవడం దేశద్రోహం కన్నా నేరం. కరెక్ట్. బ్రివిటీ ఆఫ్ డైలాగ్స్ లేకపోవడం దేశద్రోహం కన్నా నేరం అని. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అది చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ నాకు ఒకసారి డివి నరసరాజు గారు చెప్పారు, బ్రివిటీ ఆఫ్ డైలాగు విజువల్ మీడియం కాబట్టి ఎక్స్ప్రెషన్లో ఉంటే బాగుంటుందని చెప్పటానికి ఈజీ అది. అప్పుడు సపోజ్ అతను బాధగా ఆకాశం వంక చూశాడు అని రాసామనుకోండి, అది ఆర్టిస్టు కానీ డైరెక్టర్ కానీ అది కన్వే చేయలేకపోయాడు అనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకని నాకు చాలా బాధగా ఉంది అనేసి సరిపోతుంది, ఆ ఛాన్స్ తీసుకోవద్దని. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు యాక్చువల్గా ఇందులో మీరు డిస్క్రిప్షన్ ఎక్కువ రాయాలి. మీ స్క్రిప్ట్ తీస్తే మీ స్క్రిప్ట్ కనుక చూసే అవకాశం ఉంటే ఈ సినిమాకే కావచ్చు, నేను అనుకోవడం మీ అంటే దీని కంటెంట్ కొంత చూశాను కాబట్టి ట్రైలర్ అది. సో మీ స్క్రిప్ట్లో డైలాగ్ పోర్షన్ కన్నా డిస్క్రిప్షన్ పోర్షన్ ఎక్కువ ఉండొచ్చు. 100% కరెక్ట్. ప్లస్ దాన్ని మళ్ళీ స్క్రీన్ మీద తీసుకురావడానికి కెమెరామెన్తో డిస్కషన్, యాక్టర్లతో డిస్కషన్, వాళ్ళ మీరన్నా ఇందాక వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అన్నది కరెక్ట్. ఇదంతా చాలా పెద్ద ఎక్సర్సైజ్. కరెక్ట్, అది ఉంటుంది. ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్తో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేను రాశాను అనుకోండి డిస్క్రిప్షను, డైరెక్టర్ ఎలా చదువుతాడో తెలీదు, యాక్టర్ ఎలా చదువుతాడో తెలీదు ఆ డిస్క్రిప్షన్. అవును. ఇప్పుడు కొంతమందికి డిస్క్రిప్షన్ చదవడం చాలా బోర్ పడుతుంది. అవును. మంచి యాక్టర్స్ అవ్వచ్చు, మంచి డిస్క్రిప్షన్ అసలు తీసేస్తారు వాళ్ళు అసలు. అవును. అప్పుడు నేను రాసిన దానికి వాళ్ళు తీసిన దానికి కానీ అది వేరే ఏదైతే వరకు కూడా వస్తుంది. కానీ పెద్ద హీరోలు ఎవరికి ఆ స్క్రిప్ట్ మీద ఇచ్చిన సుఖం లేదు, చదవరాడు. ఎందుకంటే వాళ్ళకి కేవలం డైలాగ్ ఈ డిస్క్రిప్షన్ అంతా వాళ్ళకి ఎక్కర్లేదు కదా, అది మీ పార్ట్ మీ వాళ్ళు ఏంటి కథ ఏంటో తెలియాలంటే డైలాగ్ వర్షన్ చదువుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. అప్పుడు దాంట్లో డెప్త్ తెలియకపోవచ్చు. ఇప్పుడు జాకీ ష్రాఫ్ ఉన్నాడు రంగీలాలో, జాకీ ష్రాఫ్ అంటే తన సీన్ కూడా చదవడు, షార్ట్లో ఏం డైలాగ్ అంతవరకు చదువుతాడు.